జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కానీ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఒక్కసారిగా లైవ్ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే అయినప్పటికీ హర్షకుమార్ వంటి సీనియర్ నాయకుడు బహిరంగంగా క్షమాపణలు కోరడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనే చర్చ సర్వత్రా నడుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి దూరమైన ఆయన ఇప్పుడు వైఎస్ జగన్ని కాదని తప్పు చేశామని భావించడం రాజకీయ సమీకరణల్లో వస్తున్న పెను మార్పులకు సంకేతం. లైవ్ చర్చలో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, లోతైన రాజకీయ ప్రత్యాతాపం కూడా కనిపిస్తుంది. గతంలో జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన హర్షకుమార్ ఇప్పుడు అదే జగన్ నాయకత్వాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థించడం ఆశ్చర్యకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా విమర్శించిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా దళిత సామాజిక వర్గం విషయంలో జగన్ తీసుకున్న కొన్ని ధైర్యవంతమైన నిర్ణయాలు ఇప్పుడు ఇతర పార్టీల్లో కనిపించడం లేదని, అందుకే జగన్కు దూరం కావడం ఒక చరిత్రాత్మక తప్పిదమని ఆయన ఆవేదన చెందారు. రాజకీయాల్లో నాయకులకు ఆహాలు సహజం, కానీ ప్రజా సంక్షేమం కోరి పనిచేసే నాయకుడిని గుర్తించడంలో తాను విఫలమయ్యానని హర్షకుమార్ పేర్కొనడం విశేషం. లైవ్లో ఆయన కళ్ళలో కనిపించిన నీరు ఒక సీనియర్ రాజకీయవేత్త తన గత వైఖరిని ఎంతగా సమీక్షించుకుంటున్నారో తెలియజేస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అభివృద్ధి కంటే కక్ష సాధింపులే ఎక్కువగా ఉన్నాయని, ఈ తరుణంలో జగన్ ఉంటే బాగుండేదనే అభిప్రాయం తనలో బలంగా నాటుకుపోయిందని ఆయన వివరించారు. క్షమించు జగన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హర్షకుమార్ వ్యాఖ్యలు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తిరిగి ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సీనియర్ నాయకుడు తన తప్పును ఒప్పుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో అరుదైన విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా ప్రత్యర్థి పార్టీలో మాత్రం కలవరాన్ని రేపుతుంది. హర్షకుమార్ మాటలు కేవలం ఒక వ్యక్తికి ఆవేదన మాత్రమే కాదు, అవి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే తుఫాన్లకు ముందు వచ్చే ప్రశాంతత వంటివి. జగన్ పట్ల ఆయన వ్యక్తం చేసిన ఈ సానుభూతి పవనాలు ఇతర నాయకులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న హర్షకుమార్ ఈ వయసులో ప్రత్యాతాపం ప్రకటించడం అనేది ఆయన నిజాయితీని చాటుతుందని కొందరు అనుచరులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాదని వెళ్ళిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారని, ఈ క్రమంలో హర్షకుమార్ వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. లైవ్లో గొంతు మోగబోయి ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో యావనికంపై కొత్త చర్చకు దారితీసింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు వల్ల వ్యక్తిగత నష్టపోవడమే కాకుండా ప్రజలకు కూడా న్యాయం చేశాననే భావన ఆయన మాటల్లో స్పష్టంగా వినిపిస్తుంది. జగన్ నాయకత్వంలోని క్షమాపణ మరియు సంక్షేమ పథకాల పట్ల క్రమశిక్షణ మరియు సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధిని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారని, అందులో తాను ఒకడినని ఆయన ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుకు మరియు పార్టీ బలోపేతానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వేచి చూడాలి.